వైఎస్సార్ కడప జిల్లా కాజీపేట మండలం నాగసానిపల్లి ప్రాంతంలో ఈ నెల 21న చిల్లకనం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో హోండా యూనికాన్, అశోక్ లేలాండ్ వ్యాన్, మారుతి సుజుకి కారులో సుమారు 17 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండడాన్ని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 8 మంది దుండగులను అరెస్టు చేయగా మరో 2 పరారైనట్లు తెలిపారు. ఈ మేరకు కాజీపేటలోని పోలీసు కార్యాలయంలో డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు 10,54,000 రూపాయలు ఉంటుందని చెప్పారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. ఎర్ర దుంగలను పట్టుకున్న కాజీపేట సీఐ వంశీధర్ పోలీసు సిబ్బందిని, డీఎస్పీని ప్రత్యేకంగా అభినందించారు. దీన్ని పెట్టాను మళ్ళీ దర్శనం మీరు ఎవరన్నా డ్రెస్సులో లేకుండా ఉండేవాళ్ళు వాళ్ళ పక్కన ఇవ్వడాకండి. మీరు కూడా అదే అనుకుంటారు. అక్కడ దిగాడు కాబట్టి తీసుకొచ్చేసిన, ఇంకెందుకని. అందరికీ నమస్కారము. నిన్నటి దినము అంటే ఇంకా 21/3/2026 తేదీన రాబడిన సమాచారం మేరకు మన కాజీపేట సిఐ గారు, వాళ్ళ స్టాఫ్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, పంచాయతీలతోటి వీళ్ళు వచ్చేసి ఇక్కడ నాగసానిపల్లి దగ్గర ఉన్న చిల్లకనం దగ్గర అడవి ప్రాంతం నుంచి దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా అక్కడ నుంచి ఒక కారు, మరి తర్వాత అట్లాగే ఒక పికప్ వ్యాను, తర్వాత మోటార్ సైకిళ్ళు వస్తుండగా అనుమానించి వాటిని తనిఖీ చేస్తే కనుక తనిఖీలోన వ్యాన్లో వచ్చేసి 17 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. దానికి సంబంధించి వీళ్ళ నుంచి విచారిస్తే ఈ కారులో ఉండేటోళ్ళు వాళ్ళు తీసుకొని పైలట్గా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి ఇతనిది వచ్చేసి చెర్లోపల్ల తిరుపతి టౌను. ఇతని మీద ఆల్రెడీ ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయి. తర్వాత ఇడగొట్టు శేషు అని చెప్పేసి ఇతని వచ్చేసి వనిపెండ. ఇతని మీద ప్రీవియస్గా 2 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. తర్వాత ఈ వెహికల్ తోలుతున్నటువంటి మహేంద్ర అని చెప్తే మహేంద్ర కూడా ఇంతకుముందు 4 కేసులు ఉన్నాయి. అందులో ఒక 2 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. ఇంకా వీళ్ళకు సహకరించినటువంటి వాళ్ళు వచ్చేసి కృపాకుమారు, తర్వాత కొమ్మలపాటి హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఇడగొట్టు తేజ, కనకాల వరచంద్ర కుమార్ అని చెప్పేసి వీళ్ళందరూ సహకరించినారు ఈ కొట్టడానికి. తర్వాత ఇవి కొట్టేదానికి సహకరించినటువంటి వాళ్ళు వచ్చేసి నక్క వెంకట సుబ్బయ్య అని చెప్పేసి ఇతని నాగసానిపల్లె ఇతను, తర్వాత దీనికి సప్లైకి ఏర్పాటు చేసినటువంటి పవన్ ఇద్దరు కూడా ప్రస్తుతానికి పరాల్లో ఉన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటాం. వీళ్ళందరూ కూడా బెంగళూరుకి తీసుకుపోతున్నారు. బెంగళూరులో ఒక ప్రముఖమైనటువంటి ఎర్రచందనం స్మగ్లర్కు, డీలర్కు భాయ్ అనేటటువంటి ఇస్తున్నారు అన్నటువంటి తెలిసింది. సో వీళ్ళని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నటువంటి కాజీపేట సిఐ వంశీధర్లను మరియు తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాము. సో ఇదన్నిటికీ కూడా ఇవన్నీ కూడా మనం గౌరవనీయ ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళ యొక్క దిశానిర్దేశంలో ఈ కేసును మనం ట్రేస్ చేయడం అయింది. దీనికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.